హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్ కాల్ నాకు జ్ఞానోదయం చేసింది. ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారన్నది మీరు తెలుసుకోకపోవడమే మంచిది. ముందు ముందు నిదానంగా మీకు అన్నీ అర్థమవుతాయి. నేను అర్థమయ్యేలా చేస్తాను అని నక్షత్ర చెబుతూ ఉంటే అప్పుడే గగన్ అటుగా వెళ్తూ ఉంటాడు. బావకి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. హాయ్ బావ అంటూ నక్షత్ర వస్తుంది. థ్యాంక్ యూ బావా అని నక్షత్ర చెప్పడంతో ఎందుకు అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటే నువ్వు దొంగ నక్షత్ర గగన్ బుగ్గని కిల్లుతూ అని చేసేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాకు కేక్ తినిపించినందుకు అని నక్షత్ర చెప్పడం నేను కేక్ తినిపించానా ఎప్పుడు అని గగన్ అంటాడు. కరెంటు పోయినప్పుడు అని ముద్దు కూడా పెడతావనుకున్నాను బావ, కానీ పెట్టలేదు అని నక్షత్ర అంటే పవర్ పోయినప్పుడు నీకు ఎవరో కేక్ తినిపించారని ముద్దు కూడా పెట్టి ఉంటే అది కూడా నా అకౌంట్లోకి పడిపోయి ఉండేది అని గగన్ అంటుంటే అప్పుడే అటుగా వెళ్తున్న కోరింటాకు ఇదంతా వింటూ ఉంటుంది. ప్లీజ్ చేయకు బావా, నా ప్రేమను యాక్సెప్ట్ చేయి అని నక్షత్ర సిగ్గుపడుతూ మెలకలు పడుతూ అడుగుతూ ఒప్పుకోకపోతే వదిలేదా లేదు అని గగన్ మనసులో అనుకుంటూ సరే నేనే నీకు కేక్ తినిపించాను హ్యాపీ అని గగన్ అన్న థ్యాంక్ యూ బావా అంటూ నక్షత్ర మురిసిపోతూ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ విషయం వెంటనే అపూర్వకి చెప్పాలి అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. మా బావనే నాకు కేక్ తినిపించాడంట అని గగన్ నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ మురిసిపోతుంది. గగనేంటో భూమి కోసం మళ్ళీ వెతుక్కుంటూ వస్తాడు. వెంటనే గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వెళ్ళి అమ్మాయి అమ్మాయి ఇందాక నక్షత్ర తింటున్నావా అడిగితే నేనే తింటున్నాను అని చెప్పిందా? కాదండమ్మాయి, ఆ గగన్ గాడే కేక్ తినిపించాడంట. నా కళ్ళతో నేను విన్నాను, చూశాను. ఆ గగన్ గాడు నేనే తినిపించాను అని ఒప్పుకోవడం, థ్యాంక్స్ అంటూ మీ నక్షత్ర మెలకలు తిరుగుతూ థ్యాంక్స్ చెప్పడం నేను నా కళ్ళతోనే చూశాను అని గోరింటాకు పిన్ని చూస్తుంటే పరిస్థితి చేయి దారిపోతుంది అని అపూర్వ అంటే ఎప్పుడో చేయి దాటిపోతేను అని గోరింటాకు పిన్ని అంటుంది. అందుకే ఆ గగన్ గాడు తల దించుకునేలా నా కూతురు నక్షత్ర ఇప్పటికీ జీవితంలో వాడి ముఖం చూడకుండా నేను ఆల్రెడీ ఒక ప్లాన్ నా మైండ్లో ఉంచేశాను, ప్లాన్ చేసి పెట్టేశాను అని అపూర్వ అనడంతో అదేంటో నాకు కూడా చెప్పేసి నేను స్టాంప్ వేసేస్తాను అని గోరింటాకు పిన్ని అంటుంది. అప్పుడు అపూర్వ అయితే ఒక ప్లాన్ చెప్పడంతో అవ్వ ఎవరైనా మరీ ఘోర ప్లాన్ చేస్తారా? అయినా ఇంటి పరువు మన చేతులతో మనమే వీధిలో పెట్టుకుంటామా ఏంటి? అయినా కన్న కూతురు మీద ఇలాంటి ప్లాన్ ఎవరైనా చేస్తారా అని గోరింటాకు పిన్ని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే పిన్ని అది నా కన్న కూతురు మాత్రమే కాదు, నా ప్రాణం, నా పరువు, నా ప్రతిష్ట, నా ప్రాణం కాపాడుకోవడానికి తప్పదని అపూర్వ అంటుంది. పిన్ని నువ్వు వెళ్ళి నక్షత్ర ఫ్రెండుని తీసుకుని రా అని అనడంతో అలాగే అని ఆవిడ వెళ్తుంది. తర్వాత చరణ్ ఎస్ అని చాలా సంతోషపడుతూ ఇంటి ముందు ఒప్పుకుంటా అని చరణ్ అడుగుతూ ఉంటే లేదు నేను ఒప్పుకోను అని బిందు అంటుంది. ఏంటే ఇందాక భూమికి తినిపించారు కదా, ఇంకెందుకు ఒప్పుకోరు అని అంటుంది. కరెంటు వచ్చే సమయానికి భూమి కేక్ తింటూ ఉంటుంది. వీటి తినిపించాడో భూమి తనంతట తానే కేక్ తీసుకొని తింటుందో మనం చూడలేదు కదా సరిగ్గా. ఆ సమయానికి కరెంటు పోయింది అని బిందు చెప్పడంతో నేను నీకు ఎలా నిరూపించాలి అని చెప్పేసి చరి అనడంతో నువ్వేమీ నిరూపించాల్సిన అవసరం లేదు, నేనే తెలుసుకుంటాను భూమి ఎక్కడ అని బిందు వెళ్తూ ఉంటుంది. బిందు వెంటనే భూమి దగ్గరికి వచ్చి భూమిని కేక్ తినిపించింది మా అన్నయ్య కదా అని అడగటంతో అన్నయ్య అంటే గగన్ అని భూమి అనుకుంటూ నీకెలా తెలుసు అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. నీకెలా తెలుసు అని అడుగుతున్నావు అంటే తినిపించాడని కన్ఫర్మ్ చేసినట్లే కదా అని బిందు అంటే దేవుడా నా నోటితో నేనే కన్ఫర్మ్ చేసేసానా అని భూమి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే అది కాదు అని భూమి చెప్తూ ఉంటే ఇంకేం చెప్పక్కర్లేదు, మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు, ఇదే కన్ఫర్మ్ అని బిందు చెప్పడంతో నేను అలా చెప్పలేదు కదా అంటుంది. నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలిసిపోయింది, నాకు అంతా అర్థమైపోయింది అని బిందు పరుగులు పెడుతూ అదేంటి ఆయనేమో నాకు అర్థమైపోయింది అని వెళ్ళిపోయాడు, ఈ బిందేమో నాకు అర్థమైందే వెళ్ళిపోయింది, ఎవరికి వారే నాకు అర్థమైపోయింది అని వెళ్ళిపోతూ ఉంటారా? అవునులే ఒకే రక్తం కదా అని భూమి అనుకుంటూ ఉంటుంది. బిందు పరిగెత్తుకుంటూ
దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ అన్నయ్య, నిన్ను భూమి ప్రేమిస్తుందిరా అని చెప్పడంతో చెర్రీ మరింత సంతోషపడుతూ గంతులు వేస్తాడు. అరే చెర్రీ, నీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది అని బిందు ఇందు ఇద్దరు కూడా చెర్రీకి చెక్కలు గింతలు పెడుతూ ఉంది. చరణ్కి సంతోషాన్ని హద్దులు లేకుండా అవుతాయి. తర్వాత నక్షత్ర ఫ్రెండ్ అయిన గాయత్రి అపూర్వ దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటే, చెప్పు, మా నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందా, చెబుతావా లేదా? మా గోరింటాకు పిన్నికి అర్థమైనప్పుడు ఫ్రెండ్ అంటే ఎప్పుడు పక్కనే ఉండి అన్నీ పంచుకుంటూ ఉంటాడు కదా, మీకు తెలియదా, ఎలా ఉంటుందో చెప్తావా లేదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, అయ్యో ఎప్పుడు చెప్పాను అంటే నన్ను నక్షత్రం ఈవిడ ఏం చేస్తుందో ఏమో అని గాయత్రి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. మన నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందా చెప్పు అని మళ్ళీ మళ్ళీ అడగటంతో, ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నక్షత్ర గగన్ని ఇష్టపడటం నాకు తెలుసు అంతే అని గాయత్రి అంటుంది. చూడు, అభిమానించడం అంటే మొదటి మెట్టు, ఇష్టపడటం అంటే రెండో మెట్టు, మా గోరింటాకు పిన్ని చెప్పినట్టు ప్రేమించడం అంటే అది మూడో మెట్టు అని అపూర్వ చెబుతుంది. మా నక్షత్ర ఆ గగన్ని ప్రేమించడం కనుక నిజమే అయితే మా రెండు కుటుంబాల మధ్య చాలా పెద్ద గొడవలు వస్తాయి. ఆ గొడవలన్నీ రాకుండా నువ్వే మాకు సహాయం చెయ్యాలి అని అపూర్వ అనడంతో, నేనే చెయ్యగలను అని గాయత్రి అంటుంది. నువ్వు ఆ గగన్ గారి ఫోన్ కొట్టేయాలి. కొట్టేసిన మరుక్షణం ఆ నక్షత్ర డ్రెస్ చేంజ్ చేయడానికి వదిలే వెళ్ళాలని నేను ప్లాన్ చేస్తాను. తను రూమ్లో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు నువ్వు చాటుగా ఆ గగన్ గారి ఫోన్లో ఫోటో తీయాలి అని అపూర్వ చెప్పగానే, ఏంటమ్మా ఈ షాక్ తిన్నావా? ఇలాంటి షాకులు నేను రోజు ఎన్ని తింటానో, నా కడుపు మొత్తం కూడా షాకులతోనే నిండిపోయింది. చూడమ్మా అపూర్వ, నువ్వు మాత్రం అలా కోపం తెచ్చుకోకు, ఎక్స్ప్రెషన్ మాత్రమే ఇస్తూ ఉండు అని గోరింటాకు పిన్ని చెప్తా. ఏంటంటే నక్షత్ర డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు ఫోటో నేను తీయాలా అని గాయత్రి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, ఆ గగన్ గారి ఫోన్లో నువ్వు తీయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో అని అపూర్వ చెబుతుంది. నువ్వు ఆ ఫోటోలు తీస్తున్నప్పుడు మా నక్షత్ర చూసేలా నువ్వు ఒక చిన్న శబ్దం కూడా చెయ్యాలి, కానీ మా నక్షత్ర చూసేలోపే మా నక్షత్ర కనపడకుండా నువ్వు అక్కడి నుండి మాయమైపోవాలి. ఆ తర్వాత ఆ ఫోన్ని నువ్వు గగన్ చేతికి ఇచ్చేయాలి. ఎవరో నా ఫోటోలు తీశారంటూ నక్షత్ర గగ్గర్లో పెడుతూ నా దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఎవరో కనిపెడతామని మేము నక్షత్రకి ధైర్యం చెబుతూ అందరి ఫోన్లో చెక్ చేస్తాం. అప్పుడు ఆ గగన్ గారి ఫోన్ కూడా చెక్ చేస్తాము. ఆ గగన్ గారి ఫోన్ ఆ ఫోటోలు ఉంటాయి అంతే. అభిమానించే స్టేజ్లో ఉన్న, ఇష్టపడే స్టేజ్లో ఉన్న అవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. కాబట్టి లైఫ్లో ఇంకా ఎప్పటికీ ముఖం చూడదు అని అపూర్వ చెబుతుంది. అప్పుడు గాయత్రి ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ ఇదంతా నేను చెయ్యలేను అనిపిస్తుంది, నాకు చాలా భయమేస్తుంది అని గాయత్రి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే గోరింటాకు పిన్ని ఒక నగని అపూర్వ చేతికి ఇవ్వడంతో ఆ నగ గాయత్రికి చూపిస్తూ, ఇప్పుడు గాయం పోతుందా అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మాయి, నగని చూడగానే నీ కళ్ళల్లో మెరుపులు కనిపిస్తున్నాయి అంటే భయం పోయినట్టుంది, కాబట్టి నా దగ్గరే భద్రంగా ఉంటుంది. నువ్వు ఆ ఫోటో పూర్తి చేసుకొని వచ్చేసే, అంతవరకు నేను ఈ నగని భద్రంగా నా దగ్గరే దాచిపెట్టుకుంటాను. ఇప్పుడే నీ చేతికి ఇచ్చానే అంటే ఉడాయించేలా ఉన్నావు అని చెప్పడంతో, అలాగే అని గాయత్రి వెళ్తుంది. సమయానికి పవర్ ఆఫ్ చేసి, ఆయన్ని కాపాడారు మామయ్య అని భూమి థ్యాంక్స్ చెబుతూ ఉంటే, భూమి, నేను నీ ప్రేమని కాపాడాను, ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ఈ పాటికి చాలా పెద్ద గొడవ అయ్యేది అని కృష్ణప్రసాద్ అనడంతో, ఏదో ఒకటి ఆయన్ని ఇక్కడి నుండి పంపించేసే మామయ్య అని భూమి అంటుంది. భూమి, నేను చెప్పాను అంటే వాడు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంటాడు, కాబట్టి నువ్వే ప్రేమగా ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి పంపించేసే అమ్మ అని కృష్ణప్రసాద్ అనడంతో, అలాగే మామయ్య, ఈయన ఎక్కడున్నాడో ఏంటో అని భూమి వెళ్తుంది. భూమి, ఇదిగో ఈ కూల్ డ్రింక్స్ అందరికీ ఇవ్వమ్మ అని మీరా అందరికీ కూల్ డ్రింక్ ట్రేకి భూమికి ఇవ్వడంతో భూమి అందరికీ ఇస్తూ ఉంటే, గగన్ భూమి ఫోటోని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే భూమి గగన్ దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు అని అడుగుతూ ఉండటంతో, నేను ప్రేమించిన అమ్మాయి ఫోటోలు తీసుకుంటున్నాను, కనబడటం లేదా అని గగన్ అంటాడు. నేను చెప్పానా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి